కోదండరామస్వామి మందిరం. కోదండరామస్వామి గురించి స్థల పురాణంలో ఇలా ఉన్నది. శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తరువాత అయోధ్యకు వెళ్లే దారిలో తిరుపతిలో కొద్ది సమయం గడిపి, తిరుమలలోని స్వామి పుష్కరిణిలో స్నానానికి వెళ్ళేను. ఈ సమయంలో జాంబవంతుడు తిరుపతిలో శ్రీరాముడు విశ్రాంతి తీసుకున్న చోట, సీతారామలక్ష్మణుల అర్చామూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేసేను. జాంబవంతుడు సీతాదేవిని రాముని కుడివైపు ప్రతిష్ఠించినందున, ఇప్పటికీ శ్రీరాముని కుడివైపు సీతాదేవి, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటారు. ఆలయం ఎదురుగా గరుడుని ప్రతిష్ఠించారు. ద్వాపరయుగంలో జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి శ్రీరామునికి పూజలు చేసేను. ఈ కోదండరామస్వామిని కీర్తిస్తూ అన్నమాచార్య ఎన్నో కీర్తనలను వ్రాసిరి. అందులోని ఒక కీర్తన భావం: శ్రీరాముడు దశరథ మహారాజు కుమారుడే అయినా మోక్షాన్నిచ్చే నారాయణుడు. శ్రీరాముడు సామాన్య మానవుడిలా వేషం వేసుకున్న శ్రీహరి. ధనుస్సును విరిచిన పరాక్రమశాలి. రాజుగా ఉన్న తన పాద ధూళితో రాయిగా ఉన్న అహల్యను స్త్రీగా మార్చిన మహానుభావుడు. మానవునిలా ఉన్న మరొక ప్రక్క ఎవరూ చేయలేని మహిమలను చేసిన ఈ రాముడిని దర్శించండి. శ్రీరాముడు ఈ జగత్తులో సామాన్య మానవునిలా వశిష్ఠ మునిని గురువుగా చేసుకొనెను. అయినా జటాయువుకు మోక్షాన్ని ఇచ్చెను. సీతాదేవి కొరకు వానరులతో సముద్రం మీద వారధిని కట్టి రావణాసురుని సంహరించేను. నారాయణుడు రాక్షసులను సంహరించడానికి, దేవతలను వానరులుగా జన్మించమని ఆజ్ఞాపించెను. కాని ఆ నారాయణుడే, శ్రీరాముడు, రాక్షసుడైన విభీషణుని లంకకు రాజుగా చేసేను. ఆ శ్రీరాముడే ఇప్పుడు వెంకటాచలాన్ని తన నివాసంగా చేసుకొనెను. ఆ శ్రీరాముని దర్శించండి. హాథీరాం బాబాజీ శిష్య పరంపరలో వస్తున్న మహంత్ ధర్మదాసు, సీతారామలక్ష్మణులకు వెండి కిరీటాలను చేయించి శ్రీరామునికి వెండి విల్లును కూడా సమర్పించి, ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించేను. మహంత్ భగవన్ దాసు సీతారామ లక్ష్మణులకు అనేక బంగారు ఆభరణాలను చేయించెను. మహంత్ ప్రయాగ దాసు ఆలయ ప్రాంగణమును ఎంతో సుందరంగా తీర్చిదిద్దెను. జాంబవంతుడు హనుమంతుని ప్రతిష్ఠించనందున ఇక్కడి గర్భగుడిలో హనుమంతుని అర్చావిగ్రహం ఉండదు. కొంతకాలం తరువాత భక్తులు మొదటి గోపురం బయట హనుమంతుని కోసం మందిరాన్ని కట్టి హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హనుమంతుని జన్మదినోత్సవం రోజు సీతారామలక్ష్మణులు హనుమంతుని మందిరానికి వెళ్లి హనుమంతుణ్ణి దీవిస్తారు. అక్కడ సీతారామలక్ష్మణులు పూజలను, నైవేద్యాలను స్వీకరించి తిరిగి వస్తారు. ఈ హనుమంతుని అన్నమాచార్య ఈ విధముగా కీర్తించిరి: మహాపరాక్రమం కలిగిన ఓ హనుమంతా! తోక చాచి అడుగు ముందుకు వేయుచున్న మీ ఆకారం ఆశ్చర్యకరము. రాక్షసులను చంపి సీతాదేవికి రాముని ఉంగరాన్ని ఇచ్చి సీతను ఓదార్చినవు. మీరు భక్తులకు అభయాన్ని ఇస్తారు. తిరుమల క్రింద ఉన్న తిరుపతిలో దర్శనం ఇస్తూ, శ్రీ వెంకటేశ్వరుని సేవించుటకు వచ్చే భక్తులను మీరు కృపా దృష్టితో చూస్తారు. కోదండరామస్వామి మందిరం గోవిందరాజ స్వామి మందిరానికి కిలోమీటర్ దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది.